లో ఎక్స్పో లాంచ్ జరిగింది. తెలిసిందే కదా, ధమాకా జరిగిందనమాట. ఇలా వెల్కమ్ చెప్పేస్తున్నాం మనం. అఫ్ కోర్స్ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో విజయవాడ ఉత్సవం అనేది ముందుకు నడుస్తూ ఉంది. అండ్ కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు నడుస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ముందుగా సో ఎంపీ కేసినేని చిన్ని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఇవాళ మన ముఖ్య అతిథి నందమూరి బాలకృష్ణ గారు, మనందరి బాలయ్య బాబు ఈ విజయవాడ ఎక్స్పో, విజయవాడ ఉత్సవంలో భాగమైన ఎక్స్పో ప్రారంభానికి వచ్చినందుకు ఆయనకి ముందుగా నా నమస్కారాలు. అంతేకాకుండా వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందు ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమానికి ప్రారంభించుకుని 5వ ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మేము బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళంగానే వారు సంతోషంగా అంగీకరించి రావడం మా అందరికీ కూడా, ఈ విజయవాడ నగరవాసులందరికీ చాలా ఆనందకరమైన వేళ ఇవాళ. అంతేకాకుండా బాలయ్య బాబు గారు ఆయన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. ఆయన చేతుల మీదుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అంటే మనం చూస్తే బసవతారకం మెడికల్ ట్రస్ట్ ఆయన చేతుల మీదుగా, ఆయన చైర్మన్ కింద ఎంతోమంది పేద వైద్యం అందని, క్యాన్సర్ బాధితులకి వైద్యం అందని వారు ఎంతోమంది హైదరాబాదులో ఇవాళ బసవతారకం ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా వైద్య సేవలు ఉచితంగా అందుతున్నందుకు ముందుగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా మొన్న మధ్య అమరావతిలో కూడా బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. తప్పకుండా అమరావతిలో మీరు శంకుస్థాపన చేసిన బసవతారకం ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏ రంగంలో చూసుకున్నా, సినీ రంగమే కాదు, రాజకీయ రంగమే కాదు, సేవా రంగంలో కూడా ఆయన కొట్టిన వారు ఎవరు ఉండరు. అటువంటి వ్యక్తి మనం ఇవాళ అందరం కూడా ఆదరించుకోవాలి, గౌరవించుకోవాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు రావటం ఇవాళ తప్పకుండా విజయవాడ ఎక్స్పోకి ఒక వన్నె తెచ్చింది. తప్పకుండా విజయవాడ నగర వాసులందరూ కూడా చాలా ఆనందంగా ఈ ఉత్సవ కార్యక్రమం మీ ముందు జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది సార్. మొన్న మధ్య మీకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కారు యూకే. అందులో 50 సంవత్సరాల నుంచి ఎక్కడ అంతర్జాతీయంగా ఎక్కడా ఎవరూ నటించిన విధంగా 50 సంవత్సరాల నుంచి మీరు హీరోగా నటిస్తా ఇవాళ గిన్నిస్ బుక్లో ఎక్కడం మా అందరికీ కూడా చాలా ఆనందం. తప్పకుండా మీ అభిమానులమైన మేమందరం కూడా మరిన్ని సంవత్సరాలు మీరు ఈ కళామ తల్లి దీంట్లోనే కాకుండా, రాజకీయ రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తరపున, విజయవాడ నగర తరపున మీకు పాదాబంధనం చేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చిన్ని గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్